సో చాలామంది వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు డిప్లొమా నుంచి ఏపీలో గానీ, తెలంగాణలో గానీ, ఈసెట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఎందుకంటే బీటెక్ జాయిన్ అవ్వటానికి. సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ ఉంటది గదా! మీ అందరికీ గూడా. సో, అయితే ఇప్పుడు కన్‌ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు కొంతమంది డిప్లొమాలో ట్రిపుల్ ఈ తీసుకుంటారు, మెకానికల్ తీసుకుంటారు, సీఎస్ఈ తీసుకునేవాళ్ళుంటారు, ఈసీ తీసుకునేవాళ్ళుంటారు. మరి బీటెక్‌లో గూడా అదే కోర్స్ కాకుండా వేరే దానికి షిఫ్ట్ అవ్వచ్చా డిమాండ్ ఉన్నాయి అని జెప్పేసి. ఇప్పుడు ఆలోచనంతా అదే. అయితే మరి అలా వేరే గ్రూప్ తీసుకోవాలంటే ఇదే ఈసెట్ రాయాలా? వేరేది రాస్తే సరిపోతుందా? సో, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదాం అని చెప్పేసి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే, ఇప్పుడు డిప్లొమాలో ట్రిపుల్ మెకానికల్ ఏదో ఒకటి చేసి సీఎస్ఈ బాగుంది, ఏఐ బాగుందని చెప్పేసేసి బీటెక్‌లో సెకండ్ ఇయర్‌లోకి దాంట్లోకి షిఫ్ట్ అయిపోతుంటారు. మరి దానివల్ల ఉపయోగం ఉంటదా అంటే, కంపెనీ ఏమి అబ్జెక్షన్ చెప్పవు. కాకపోతే ఇంటర్వ్యూ దగ్గర మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. నువ్వు డిప్లొమా ఇక్కడ ఈ గ్రూప్ చదివేసి, నువ్వు బీటెక్‌లో దేనికెళ్ళావు? ఎందుకెళ్ళావు దాంట్లోకి? అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పే కారణాన్ని బట్టి వాడు అడిగే నెక్స్ట్ క్వెషన్ ఉంటది. ఒకవేళ అతను సాటిస్ఫై అవ్వని క్వెషన్ గనక నువ్వు చెప్పావనుకో, దాని నుంచే 10 క్వెషన్‌లు పడతాయి. నువ్వు అదే చేయలేని వాడివి. ఇక్కడ వచ్చేసరికి ప్రాజెక్టు నచ్చలేదనుకో, మధ్యలో వదిలేసి వేరే ప్రాజెక్ట్‌కి ఎళ్ళిపోతావా అని జెప్పేసి. లేతే ఈ కంపెనీ గనక మధ్యలో మానేసేసి ఇంకా గ్రోత్ ఉంటదని వేరే దానికి ఎళ్ళిపోతావా అని జెప్పేసి. అలా అడుగుతా ఉంటారనమాట. అక్కడ ప్రాబ్లమ్ అవుతుంది తప్ప, మీరు తీసుకునే గ్రూప్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మెకానికల్ ట్రిపుల్ ఈ, ఈసీ ఈ స్టూడెంట్స్ అంతా గూడా సీఎస్‌ఈ వైపు షిఫ్ట్ అయిపోతున్నారు బీటెక్‌లో డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళు. మరి దానికేం రాయాలంటే, దానికేం రాసేది మామూలు అప్లికేషనే ఇక ఈసెట్‌కి ఎట్లయితే పెడతామో ఎంసెట్‌కి అట్లా పెట్టుకోవడమే. ఓకేనా? సో, దానికి మళ్ళీ సెపరేట్‌గా ఏం పెట్టాల్సిన పనైతే ఉండదు. కౌన్సెలింగ్‌లో బ్రాంచ్ వైస్ ర్యాంక్ ఉంటుంది. ఓవరాల్ ర్యాంక్ అని 2 ఉంటాయన్నమాట. దాని ప్రకారం మీకు ఇస్తారన్నమాట. ఓకేనా? సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అసలు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి.